బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజులైతే వీడియోకి గ్యాప్ ఇచ్చేసాను. మళ్ళీ అయితే ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. కొత్తదైతే ఏం కాదు, మేము మళ్ళీ ఎగ్జిబిషన్స్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఎగ్జిబిషన్కి మళ్ళీ వెళ్తున్నాము. సంబర్ కదండి, పిల్లలు ఊరుకోరు కదా. ఈసారి ఎగ్జిబిషన్కి అయితే మా తమ్ముడు అయితే తీసుకెళ్తున్నాడు. చూస్తాను వాళ్ళ మామయ్యకి ఎంత బడ్జెట్ ఖర్చు పెడతారో, ఎలా ఏడిపిస్తారో. మొత్తానికి అయితే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి. మా హస్బెండ్కి అయితే వర్క్ ఉండి తనైతే రాలేకపోయాడు. ఇంకా అందుకే నేనే పిల్లల్ని తీసుకొని అయితే వచ్చేసాను. ఇది వచ్చి భవానీపురం పున్నమి ఘాట్ దగ్గర అనమాట. ఇంకా ఇది అండి అక్కడ సెట్టింగ్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మైసూర్ ప్యాలెస్ది సెట్టింగ్ అయితే ఉండింది. ఈసారి అయితే చార్మినార్ది పెట్టారనమాట. అటు కనిపిస్తుంది కదా, అవి పల్లెటూరి సెటప్. అది ఇంతకుముందు వచ్చినప్పుడు ఏవైతే ఉన్నాయో సేమ్ అదే ఉంది. ఒక్క చార్మినార్ సెట్టింగ్ తప్ప ఇంకేం మారలేదు. సేమ్ టు సేమ్ ఉండిందనమాట. ఇంకా ఈ సెట్టింగ్లో అయితే ఫొటోస్ దిగాలి అని అంటే ఎక్స్ట్రా 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. దానికి టికెట్సేనండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే వీటిల్లో వాటర్ అనేది వచ్చేవి. ఇప్పుడైతే ఆపేశారు, వర్షం పడుతుంది కదండి, అందుకని ఆపేశారు. కానీ వెదర్ అయితే చాలా బాగుంది, చల్లగా, బాగా చలి కూడా వేస్తుంది అనమాట. ఇంకా లోపల చార్మినార్ అయితే సెట్టింగ్ లాగా లేదు, ఒరిజినల్ ఏమో అండి, నేనైతే చూడలేదు కాబట్టి నాకు అది రియల్గానే అనిపించింది. కానీ దానికి ఉన్న ఒక స్తంభం అయితే పడిపోయింది వర్షాన్ని కారణంగా. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. వెళ్ళి నేను, మా అమ్మ, ఇక మా పిన్ని వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఒక 5-6 ఫొటోస్ అయితే దిగాము. ఇక నేను, మా అమ్మ అయితే ఎక్కువ ఫొటోస్ దిగామన్నమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది చూడడం వల్ల. ఎప్పటికైనా నేను ఫ్యూచర్లో కంపల్సరీ హైదరాబాద్ అయితే వెళ్తానండి. నేను ఎక్కువ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను, బేగం బజార్ దగ్గర అన్నీ తక్కువ అని. నేను హైదరాబాద్ వెళ్ళాలనుకునేది హైదరాబాద్ చూడటానికి కాదు, ఆ షాప్కి వెళ్దామని నాకు కోరిక అనమాట. ఎప్పటికైనా ఫ్యూచర్లో డెఫినెట్గా వెళ్తాను. వెళ్ళినప్పుడు వ్లాగ్ అయితే తీస్తానన్నమాట. ఇంకా మొత్తం బురదగా ఉందండి, ఎక్కడికక్కడ వాటర్ అంతా ఇలా నిలిచిపోయి ఉంది. అది కొంచెం చిరాగ్గా అనిపించింది, నాకు అస్సలు నచ్చదు. ఇంక ఇక్కడ మా అబ్బాయి అయితే కుల్ఫీ కావాలని చెప్పి అయితే అడుగుతున్నాడు అనమాట. నేను వద్దు, చలిగా ఉంది కదా, జలుబు చేస్తుందని. మా తమ్ముడు అయితే తిని జలుబు ఏంటి అలాంటివి ఏం పట్టించుకోకూడదు, వాళ్ళు ఏం కావాలంటే అది కొనియాలి అని చెప్తున్నాడు. నేను వద్దు అని చెప్పి వాడిని లాక్కొచ్చేస్తే ఇంకా మా అబ్బాయి అయితే ఇలాగా అలుగుతున్నాడు అనమాట, నాకు అది కొనిస్తావా లేదా అని చెప్పి. ఇక నేను వాడిని నవ్వించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంకా అది చూసి మా తమ్ముడు అయితే దారా నేను కొనిస్తానని చెప్పి తీసుకెళ్ళాడు అనమాట వాడిని. ఇంకా వాడు అప్పుడు హ్యాపీ. నేను అన్నా లేదు ఇప్పుడు కాదు, కొంచెం సేపు ఆగిన తర్వాత తీసుకుందాం అని చెప్పి నేనైతే మళ్ళీ ఆపేసాను అనమాట. ఇంకా ఇవన్నీ ఎక్కిన తర్వాత అప్పుడు లాస్ట్లో తిందునే అని ఏదో చెప్పానమాట. కానీ బాగుంది కదా, ఇలా గ్రీన్ మ్యాట్ అంతా కలర్ఫుల్గా చాలా బాగుంది చూడటానికి, చల్లగా అంతా బాగుంది. నాకైతే ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ ఎగ్జిబిషన్కి రావాలని. పిల్లల కోసం అయితే తప్పలేదు, చెప్పాను కదా స్తంభం అయితే ఒకటి పడిపోయిందని మీకు కనిపిస్తుంది. ఇంక ఇక్కడ అయితే మా బాబుకి వాటర్లో అది బోట్ ఎక్కించామన్నమాట. వాడు హ్యాపీగా అది డ్రైవ్ చేయడం ఏమో కానీ వాడిని చూస్తాం మేము చాలా ఎంజాయ్ చేసాము. వాడికి అది రైడ్ చేయడం రావట్లేదు. ఇంక ఇక్కడ మా తమ్ముడు అయితే అక్కడ వాళ్ళు ఉంటారు కదా హిందీ వాళ్ళతో బార్కిన్ ఆడుతున్నారు అనమాట. 10కి ఇస్తావా, 20కి ఇస్తావా అని చెప్పి. ఇంకా అది మా అబ్బాయి ఎక్కే లోపల నాకైతే ఆ బజ్జీ స్మెల్ అయితే బాగా వచ్చేస్తుంది. నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఏం తినకపోయినా బజ్జీ అయితే టేస్ట్ చేస్తానండి. ఎందుకంటే అక్కడ బజ్జీ అంతా బాగుంటుంది. ఆ మెంతు చట్నీతో ఎలా తింటారో కానీ ఎలా చేస్తారో కానీ తెలియదు, కానీ ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్. 60 రూపీస్ అనమాట, 3 అంటే 3 వస్తాయి. చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం. నేను బజ్జీ తినకుండా అయితే ఎగ్జిబిషన్ నుంచి బయటికి రాను. ఇంకా అది తినేసిన తర్వాత అయితే
ఇంక వాడు ఆడుతుంటే ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. చల్లగా గాలి వస్తుంది. ఇంకా మా తమ్ముడు బజ్జీ తినిన తర్వాత నాకు ఒక థమ్స్అప్ అయితే తీసుకురా అన్నాడు. నేను అది 20 రూపీస్ కదా అని 20 ఇస్తే 20 కాదు 30 అని చెప్పారు. అయ్యో 30 రూపీస్ అది 20 కదా అని కొంచెంసేపు వాళ్ళతో అలా గొడవ పడ్డాను అనమాట. లేదు ఎగ్జిబిషన్లో అన్నీ ఎక్స్పెన్స్ అని చెప్పేసరికి ఇక ఏం చేస్తాం, సైలెంట్గా తీసుకొని అయితే వచ్చేసాము. ఇంకా మా అబ్బాయి అయితే ఇంక అసలు ఆగట్లేదు. ఇంకా మా తమ్ముడు అయితే తీసుకెళ్ళి వాడికి కుల్ఫీ అయితే మా పాపకి మా బాబుకి అయితే ఇప్పిస్తున్నాడు. ఇంకా ఐస్ ఏం లేదండి, జస్ట్ ఐస్ని అయితే క్రష్ చేసి దాన్ని అలా ముద్ద చేసి పుల్ల పెట్టేసి ఇంకా కలర్స్ అయితే వేస్తున్నారనమాట, ఫ్లేవర్స్. మా అబ్బాయి కోలా ఫ్లేవర్ తీసుకున్నాడు, మా అమ్మాయి ఏమో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకుంది. మా అబ్బాయి తింటూ అది చప్పరించేసిన తర్వాత కొంచెం చప్పగా చప్పగా అనిపిస్తుంది కదా, వాడికి వచ్చి రాని హిందీలో భయా తోడా దాలో అంటున్నాడు. భయా భయా తోడా అని అలా వాడు హిందీలో మాట్లాడుతున్నాడు. నేను మా తమ్ముడు అయితే తెగ నవ్వుతున్నాము. మళ్ళీ అడుగుతూనే ఉన్నాడు వద్దురా అంటే ఆయనేమో విన్నట్టు అట్లా చూస్తున్నాడు అనమాట. అది తింటూ ఉన్నాడు, మళ్ళీ భయా తోడా దాలో అంటున్నాడు. ఏం అడుగుతున్నావురా అని అంటే ఇవ్వండి మాట్లాడుకుని ఇలా తింటున్నాడు అనమాట. బాగుంది కదా, మళ్ళీ అడుగుతున్నాడు భయా అని. ఇంకా మా పాప అయితే డిస్కో డ్యాన్స్ ఏదో అది ఎక్కడానికి అయితే వెళ్ళింది. తన కుల్ఫీ అయితే నాకు ఇచ్చింది. అదైతే నేను టేస్ట్ చేశాను, అస్సలు బాగాలేదు. కోలా అయితే కొంచెం బెటర్ అండి, స్ట్రాబెర్రీ అయితే అస్సలు బాగాలేదు. ప్లాస్టిక్ ఏదో స్మెల్ అయితే వచ్చింది. ఇక వాళ్ళైతే ఎక్కుతున్నారు, నేను ఇంక ఇవన్నీ చూస్తున్నాను అనమాట. ఇక మా అబ్బాయి నేను కూడా ఎక్కుతాను అది అని అంటే నాకెందుకో ఆ బ్రేక్ డ్యాన్స్ అనేది నాకు అస్సలు భయం వేస్తుంది. మళ్ళీ ఏమైనా అవుతుందేమో చిన్నాడు కదా అని చెప్పి వీడికి ఇలా సింపుల్ ఉన్నవే నేను ఎక్కించాను అనమాట. ఇంక ఇలా నేను మా అమ్మ అయితే వెళ్ళి, వీడు ఫేవరెట్ అనమాట, మా అమ్మకి నేను మా ఇద్దరికి వీడు ఫేవరెట్, వీడికి మేము ఫేవరెట్. నన్ను అమ్మ అంటాడు, నన్ను మమ్మీ అంటాడు, మా అమ్మనైతే అమ్మ అనే పిలుస్తాడు. అమ్మమ్మ అని అయితే నా పిల్లలు మా అమ్మని పిలవరు, అమ్మలాగే ట్రీట్ చేస్తుంది. మా అమ్మ చాలా బాగా చూసుకుంటుంది మా పిల్లల్ని. ఇంకా వాడు ఆడుతూ ఉంటే మా అమ్మ ఇక్కడ చాలా మురిసిపోతూ ఉందన్నమాట. మా అమ్మకైతే అలా వీడియోలో రావడం ఇష్టం ఉండదు, అందుకే ఎక్కువ చూపించను నేను. ఇంకా మా అమ్మాయి అరుస్తూ ఉంది మమ్మీ అనుకుంటా, అది చూస్తున్నాం అనమాట. సరే వీళ్ళు ఆడే లోపల మనం ఏదైనా తినేసి వద్దామని చెప్పి మా అమ్మని తీసుకొని అయితే వెళ్ళి ఇక్కడ మామిడికాయలు అయితే కట్ చేసి ఉప్పు కారం వేసి ఇస్తున్నారు. ఇదైతే 50 రూపీస్, 3 అంటే 3 ముక్కలేనండి. అదే కాయ మొత్తం బయట అయితే 50 రూపాయలు. అలా కొని మనం తినలేము, ఇలా అయితే ఎక్కువ రేట్లు పెట్టి తినేస్తాం అనమాట. ఏముంది చేసేది, తినేసాను అనమాట. ఇక ఇక్కడ పుష్పది సాంగ్ ఏదో వస్తుంటే మా అబ్బాయి ఆపుకోలేక వాడి స్టెప్లు అయితే వేస్తూ ఉన్నాడనమాట. ఇక మా పిల్లలు అది ఎక్కడానికి వెళ్ళారు, జైంట్ బిల్లు. ఇంకా వాళ్ళు ఎక్కి వచ్చే లోపల మనం అలా ఒక రౌండ్ అయితే వేసేద్దామని చెప్పి మా అమ్మని అయితే తీసుకెళ్ళాను అనమాట చిన్న షాప్స్కి అయితే. మా అమ్మ అడుగుతుంది చాలే నీ వీడియో, అందరు మనల్ని చూస్తున్నారు అని చెప్పి. వాళ్ళైతే షై ఫీల్ అవుతారండి, అందరి ముందు వీడియోస్ తీస్తే ఏమనుకుంటారు వాళ్ళు అని చెప్పి. నాకైతే అలా ఏమి ఉండదు, నేను ఎవరి ముందైనా తీసేస్తాను. ఇంకా అన్ని షాపులను అయితే కవర్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత టైం లేకుండే, లేట్గా వెళ్ళాం కదా, అన్నీ నేను చూడలేదు, ఏం కొనుక్కోలేదు. కానీ ఈసారి అయితే అన్నీ చూసేయాలి, కొంచెం కొనేయాలని చెప్పి. ఇక్కడ చూడడానికి ఫోన్లో దూరంగా అంతా బాగానే ఉందండి, చాలా యూనిక్గా కనిపిస్తున్నాయి. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి ఎలా ఉన్నాయి అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ నేనేం కొనలేదు. అడిగానండి జస్ట్ ఏం చెప్తారో అని, అదైతే 150 చెప్పారు. ఇక నేను సైలెంట్గా అక్కడ పెట్టేసి అయితే బ్యాగ్ అయితే వచ్చేసాను. మా అమ్మ అంటుంది అన్నీ ఎందుకు చూస్తావు, కొన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, కొనలేదు అనుకుంటారు కదా, అదే నువ్వు వెళ్ళి చూస్తే కొంటున్నావు అని హ్యాపీగా ఫీల్ అవుతావు, నువ్వు అన్నీ చూడొద్దు, జస్ట్ అలా వీడియో తీసుకొని వచ్చే, నువ్వు అదెంత ఇదెంత అని వాళ్ళ టైం వేస్ట్ చేయకు అని చెప్తుంది మా అమ్మ. ఇంకా సరే మన బడ్జెట్కి చూసుకోవాలని చెప్పి ఇంక ఇందులో అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ అన్నీ 50, 10, 20, 30
ఇంకా బిగ్గెస్ట్ అంటే 100 రూపీస్, అంతకంటే ఎక్కువ లేవన్నమాట. కానీ కప్స్, ప్లేట్స్ అన్నీ కొనాలనిపిస్తుంది. మా అమ్మ నేనేం తీసినా మా అమ్మ తీసి పక్కన పెట్టేస్తుంది అనమాట. ఇంక ఈ ప్లేట్స్ అయితే చాలా అంటే చాలా నచ్చాయి నాకు. 30 రూపీస్ ఒక ప్లేట్ వచ్చి, అదేంటో అండి 100 రూపీస్కి ఒక ప్లేట్ అయినా కొంటాం, కానీ 30 రూపీస్ అంటే దాంట్లో ఇంకా ఏమైనా తగ్గిస్తారా అని చూస్తారు. అదే ఆడవాళ్ళంటే అనమాట. ఇక మా అమ్మ అవేమొద్దు, కొంచెం డెలికేట్గా ఉన్నాయి, తీసుకునేదేమో కొంచెం మంచిది క్వాలిటీది తీసుకుంటే బెస్ట్ కదా, వద్దు అని చెప్పి అక్కడైతే పెట్టేస్తుంది. నా వెనకాలే వస్తుందండి ఏది తీసుకున్నామన్నా. ఇంక ఈ జాడీలు ఇవన్నీ చూస్తాను. ఇదిగోండి ఇప్పుడు మా అమ్మ ముందు వెళ్తుంది, తనకేదో కనిపించింది అనమాట. మీ అమ్మలు కూడా అంతేనా, ఏం కొనియరా? మా అమ్మ అయితే ఏం కొనియదు. తనకి ఏదైనా నచ్చితే మాత్రం అది ఎంత ఉన్నా కొనేస్తుంది అనమాట. అది కూడా తన కోసం కొనుక్కోదు, మా కోసమే. ఇంకా అయితే ఇక్కడ చాలా రకరకాల స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. నేను అవైతే అస్సలు పెట్టుకోను, నాకు బ్లాక్ స్టిక్కర్ అంటేనే ఇష్టం. ఇంకా ఈ నెయిల్ పాలిష్లు అయితే నేను అస్సలు తీసుకోను, ఎందుకంటే ఇవేమీ ఉండవు. చూడటానికి బాటిల్ అదంతా బాగుంటుంది కానీ పెట్టడానికి బాగోదు. 50 రూపీస్కి డాజ్లర్ అలాంటివి ఉంటాయి కదా, అవి బాగుంటాయి అన్నమాట. అవైతే ఎక్కువ రోజులు కూడా ఉంటాయి నెయిల్స్కి, ఇవన్నీ పోతాయి. అందుకే నేను చూస్తున్నాను కానీ ఏం తీసుకోవట్లేదు. కానీ నాకు ఇక్కడ అయితే జడగంటలు కనిపించాయండి. 20 రూపీస్ జడగంటలు, అసలు ఎంత బాగున్నాయో. అదే ఓల్డ్ స్టైల్లో గంటలు ఉంటాయి కదా, జడగంటలు, అవన్నమాట. మా పాప కోసం అయితే తీసుకున్నాను. నేను అప్పుడు ఉన్నప్పుడు స్కూల్లో ఏదైనా ఈవెంట్స్ అలాంటివి జరిగినప్పుడు ఆ జడగంటలే వేసుకెళ్ళేదాన్ని. అప్పుడు నాది లాంగ్ హెయిర్ ఉండేది కదా, అది వేసుకున్నాను. అవి తీసుకున్నాను నాకు నచ్చి. కానీ ఒక్కసారి కూడా మా పిల్లకి ట్రై చేయాలి, ఇప్పటి వరకు ట్రై చేయలేదు. నేను ఏం తీసినా ఏం కొందాం అనుకున్నా మా అమ్మ అదెందుకు ఇదెందుకు అనవసరమైన ఎందుకు ఎందుకు అని అంటుంది. ఇంకా సరే నేనేం తీసుకోవట్లేదని చూస్తూ ఉన్నాను. ఇక తనైతే మా అమ్మాయి కోసం ఏదో ఒకటి సర్దుతానే ఉంది. నన్ను తీసుకోవద్దంటుంది కానీ తను తీసుకుంటా ఉన్నింది. ఇంక ఇవి స్టిక్కర్స్ చూసారా, చాలా బాగున్నాయి. ఇంతకుముందు నేను ఈ స్టిక్కర్స్ కొని మా బీరువా మీద అయితే అతికిచ్చానండి. అవి అయితే ఉండవు, ఎక్కువ ఊడిపోతూ ఉంటాయి, ఎందుకు అని చెప్పి తీసుకోవాలా. మా అమ్మ అయితే పెద్ద ఏమంటారు టబ్ అయితే తీసేసుకునింది, అందులో వస్తువులు పెట్టడానికి వాళ్ళు ఇస్తున్నారనమాట. అవైతే తీసుకునింది అనమాట. నేను ఏం కొన్నానో ఏం తెచ్చానో కూడా నాకు తెలియదండి. ఈ వీడియో చూస్తుంటేనే నాకు అర్థమైంది, అయ్యో ఇది కొంటే బాగుండేది, అది కొంటే బాగుండేది అని చెప్పి. ఇంక ఇక్కడైతే ఒక క్లిప్ అయితే బాగుంది, మెరూన్ కలర్ది తెచ్చాను. కానీ అది ఎక్కడ పెట్టానో ఏంటో నాకు కనిపించలేదు. మా అమ్మ అది అంటుంది, అది ఎందుకు అక్కడ పెట్టు అని అంటుంది. కానీ అది 10 రూపీస్ ఏనంట. బాగుంది కదా మెరూన్ కలర్ది, అసలు అది ఏమైపోయిందో కూడా నాకు తెలియదండి. ఇంకా అలా అన్నీ చూసుకుంటా వస్తూ ఉన్నాను అనమాట. అమ్మ ఇది తీసుకోనా అది తీసుకోనా అంటే వద్దని అంటుంది. ఇంకా సైలెంట్గా తీసుకున్న దానికి బిల్లు చేసేసి ఇక వేరే దగ్గరికి అయితే వెళ్తుంటే నాకు ఒకటి కనిపించిందండి. మామూలుగా మనం స్నానం చేస్తే పీస్ ఉంటుంది కదా, కానీ ఇప్పుడు కొత్తగా వీపు రుద్దుకోవడానికి కూడా పీస్ లాంటి బ్రష్ అనమాట, బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ టైప్లో ఉండిందనమాట. అది చూస్తే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకా మళ్ళీ అక్కడే పెట్టేశాను, తీసుకోలేదులేండి నేను. ఇంకా మా అబ్బాయిని తీసుకొచ్చుంటే అన్నీ చక్కబెట్టేసేవాడు, అది తీసుకో ఇది తీసుకో అని చెప్పి. అందుకనే తెలివిగా వాడిని అక్కడ ఉంచేసి ఇదైతే మేమేం తీసుకోలే. ఇదైతే జస్ట్ 50 రూపీస్ అంటండి, ఎంత బాగుందో కదా. నాకైతే ఇది బాగా నచ్చింది, హార్ట్ సింబల్ది. మా అమ్మ అయితే నీకెందుకు, నువ్వేమన్నా చిన్నపిల్లవా అని అంటుంది. మళ్ళీ నా పిల్లలు నాకు ఎప్పుడు చిన్నపిల్లలే అని అంటుంది. అమ్మ మనసు అంతే, ఏ క్షణంలో ఎలా మారిపోతుందో తెలీదు. క్లిప్స్ అయితే చాలా బాగుండిందండి, అసలు ఎంత బాగుందో. కానీ నేను ఎక్కువ క్లిప్స్ యూజ్ చేయను. అదే స్టిక్కర్ అమ్మ చూస్తుంది, రబ్బర్ బ్యాండ్స్ వాళ్ళ మనవరాల కోసం. ఇంకా అక్కడైతే అయిపోయింది. ఇప్పుడైతే గిఫ్ట్ షాప్లోకి అయితే వచ్చేసాను ఏమేమి ఉన్నాయని. ఇవన్నీ కూడా 100, 200. ఇక్కడ కూడా స్టిక్కర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకు ఇదైతే బాగా నచ్చింది, నెమలిది. ఆల్రెడీ మా వాల్ మీద ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. ఇంకా ఇవి బెడ్రూమ్లో ఏమంటారు, అదే టైంకి నాకేం గుర్తుకు రావండి అసలు. సీలింగ్ మీద అతికించుకునేవి స్టార్స్వి అవి. ఇంకా ఇదే మళ్ళీ వెళ్తున్నాను అనమాట తీసుకుందాం అని చెప్పేసి.
వాళ్ళని అడుగుతున్నాను. ఆయన చెప్తున్నారనమాట ఇవన్నీ రూప్ మీద అతికించుకుంటుంటే లైట్స్ ఆఫ్ చేసినప్పుడు అవి వెలుగుతాయి అన్నీ. కానీ నేను తీసుకోలేదు, చూస్తున్నాను అంతే. మా అమ్మ అరుస్తుంది, నేను ఇందాకలే చెప్పాను కదా నీకు అలా అడగకూడదని, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ అయితే బయటకైతే వెళ్ళిపోయాను. ఇంకా ఫైనల్గా ఇక్కడ అయితే వచ్చేసానండి వేరే షాప్కి. ఇక్కడ కూడా సేమ్, కానీ ఇక్కడ ఇయర్ రింగ్స్ అవన్నీ మీకు చూడటానికి బాగా కనిపిస్తున్నాయి కదా, కానీ అవన్నీ కలర్ వేసిపోయి అంత బాగా అనిపించట్లేదు. చూడటానికి బాగుంది దూరం నుంచి, కానీ దగ్గరకు వెళ్తే తెలుస్తుందా ఎలా ఉన్నాయని. ఇవన్నీ ఇక్కడ 150, 180, 200, 250, 350, 300 ఆ ప్రైస్ చెప్తున్నారు. ఈ ఇయర్ రింగ్సే విజయవాడ 1 టౌన్లో హోల్సేల్ రేట్కి ఇస్తారనమాట. అక్కడ ఇయర్ రింగ్స్ అన్నీ 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపీస్ ఇవేనండి. 15 రూపీస్, 20 రూపీస్, 25, ఇంకా అంతకంటే ఎక్కువ ఉండవు. బ్యాంగిల్స్ కూడా అంతే, 50, 60 ఉంటాయి. వాళ్ళు 150, 250 చెప్పారు కదా బ్యాంగిల్స్, అవన్నీ అక్కడ అంత చీప్గా దొరుకుతాయి అన్నమాట. సేమ్ క్వాలిటీ ఉంటుంది, చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు తీసుకోవాలన్నా నేను అక్కడికి వెళ్ళి నా ఇయర్ రింగ్స్ కానీ అవన్నీ నేను అక్కడే తీసుకుంటాను. ఇంక ఇక్కడ నుంచి అయితే టైము 9 అయిపోయిందండి. మళ్ళీ నేను వెళ్ళేసరికి లేట్ అవుతుందని, మా ఊర్లో అసలే కరెంట్లు అవి ఉండవని ఇంకా మా అమ్మ టెన్షన్తో సరే చాలు ఇంకా పదండి వెళ్ళిపోదాము, 9 అయిపోయింది, మళ్ళీ నీకు లేట్ అవుతుందని చెప్పి ఇంకా మమ్మల్ని అయితే హడావుడిగా బయటకు అయితే తీసేసింది. నేను ఇలా వీడియో తీస్తుంటే వెనకాల నుంచి మా తమ్ముళ్ళు హాయ్ ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్ అలా అని జోక్ చేస్తున్నారు. ఇంకా మేమైతే పార్కింగ్లో పెట్టిన వెహికల్ అయితే నేను మా తమ్ముడు అయితే వెళ్ళాము. నా స్కూటీ నేను తీసుకున్నాను, వాడి బండి వాడు తీసుకొని ఇంకా ఒకరికొకరు హగ్ చేసుకొని బాయ్ చెప్పుకొని ఇంకా అట్లా బాధపడుకుంటా ఇంకింటికి అయితే వచ్చేసామండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.